నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అత్యంత ఘోర ప్రమాదం జరిగింది. స్టీల్ మెల్టింగ్ షాప్ 2 విభాగంలో ద్రవ ఉక్కును తరలిస్తున్న భారీ లాడిల్ పేలడంతో పెను విషాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 10 మంది కార్మికులు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్లాంట్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులతో మాట్లాడి సహాయక చర్యలను సమన్వయం చేయాలని ఆదేశించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రేపు తిరుపతిలో జరగాల్సిన కూటమి సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో మాట్లాడిన తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖపట్నం వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. అధికారులంతా సమన్వయంతో సహాయక చర్యలు పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఘటనపై కారణాలు ఇంకా ఏమైనా తెలిసాయా? థ్యాంక్ యూ సంగీత. నిన్న విశాఖలో భారీ అగ్ని ప్రమాదం సంఘటన చోటు చేసుకుంది. అయితే దాదాపుగా 10 మంది చనిపోయారు, అలాగే 14 మంది అయితే తీవ్ర గాయాలు పాలయ్యారని ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించారు. దీనికి సంబంధించి అర్ధరాత్రి దాటిన తర్వాత కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా స్టీల్ ప్లాంట్ ను సందర్శించి మృతుల కుటుంబాలని అలానే క్షతగాత్రులను కూడా పరామర్శించడం జరిగింది. అనంతరం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించారు. క్షతగాత్రులని మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలానే అందుబాటులో ఎయిర్ అంబులెన్స్ ను కూడా ఏర్పాటు చేశామని కూడా ఇప్పటికైతే తెలియజేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరఫు నుంచి మృతుల కుటుంబాలకి దాదాపుగా 25 లక్షల రూపాయలు, అలాగే క్షతగాత్రులకు తీవ్రగాయాలైన వాళ్ళకి కూడా దాదాపుగా 10 లక్షలు మంజూరు చేస్తున్నామంటూ కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అయితే తెలియజేయడం జరిగింది. అలానే పిల్లల చదువు విషయంలో కూడా బాధ్యత తీసుకుంటాము, అలాగే క్వార్టర్స్ లో వసతి కల్పిస్తామంటూ కూడా శ్రీనివాస్ వర్మ అయితే తెలియజేశారు. అయితే క్షతగాత్రులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే వారికి కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా అటు డాక్టర్లు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటిస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా క్షతగాత్రుల మందిని పరామర్శించడానికి అయితే ఈ రోజు విశాఖ అయితే చేరుకున్నారు. అలానే కేంద్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా ఈ రోజు క్షతగాత్రులందరినీ పరామర్శించడానికి అయితే విశాఖ అయితే చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే 14 మంది పరిస్థితిలో 5 తీవ్రంగా గాయపడినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు పర్యటనలో భాగంగా అటు నారా లోకేష్, మంత్రి అయ్యన్ భట్టుడు, మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అర్ధరాత్రి అయితే పర్యటించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో ఏ విధంగా ప్రమాదం జరిగిందనే దానిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. క్షతగాత్రులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అటు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే యాజమాన్యాలు ఏమైనా స్పందించాయా దీనికి, ఈ దుర్ఘటనకు సంబంధించి? అయితే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ సీఎండీ కూడా విశాఖ చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలకి సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానిపై కూడా దర్యాప్తును అయితే చేపట్టడం జరిగింది. అయితే ఉన్నతాధికారులతో కూడా ఇప్పటికే హోమ్ మినిస్టర్ అలానే విపత్తుల శాఖ అయినటువంటి మంత్రి అంతా కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అయితే పూర్తి విచారణ చేపట్టారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టత అయితే రానుంది. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులను అడిగి తెలుసుకుంటాం అన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే ఈ రోజు మంత్రులందరూ కూడా సమావేశం ఉన్నారు. అయితే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ క్రమబద్ధీకరించి స్టీల్ ప్లాంట్ లాభాలు వచ్చే టైంలో ఎలాంటి పరిస్థితి చోటు చేసుకోవడం దారుణం అంటూ కూడా శ్రీనివాస్ వర్మ అయితే ఆవేదన వ్యక్తం చేశారు సంగీత. అయితే ఇంకా అధికారులు అక్కడికి ఇప్పుడు రావడం జరిగిందంటారా? ఏం చెప్తున్నారు అక్కడ? దీనికి కారణాలు కావచ్చు, ఇంకా క్షతగాత్రులని తరలించడం కావచ్చు, మృతుల సంఖ్య కూడా ఇంకేమైనా పెరిగారా, లేదంటే ఇప్పుడు 10 వరకు అని చెప్తున్నారు కదా, ఇంకా ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ఇప్పుడైతే అక్కడ సద్దుమణిగిందా పరిస్థితి? అయితే ప్రస్తుతానికి అయితే అక్కడ పరిస్థితులన్నీ కూడా అదుపులోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే కాస్త వేడి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడికి లోపలికి వెళ్ళడానికి ఇంకా కొంచెం ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నం కల్లా
పరిస్థితి అంతా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. అసలు ప్రమాదానికి గల కారణాలు కూడా తెలిసే అవకాశం అంతా ఈ రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడతామంటూ కూడా ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే దాదాపుగా 14 మంది అయితే తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ వార్డులో 5గురి పరిస్థితి అయితే కాస్త విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. మిగతా వారు కోరుకోవడానికి కూడా కాస్త టైం పట్టే అవకాశం ఉందంటూ కూడా డాక్టర్లు అయితే వెల్లడిస్తున్నట్టు పరిస్థితి. అయితే ప్రస్తుతానికి 10 మంది అయితే మృతి చెందినట్టు అధికారులు అయితే వెల్లడించారు. ఇంకా మరో 4గురు పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. వారు కోలుకునే వరకు కూడా ఏమీ చెప్పలేమంటూ కూడా డాక్టర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా విశాఖ చేరుకున్నారు. అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరుకుని అటు క్షతగాత్రుల్ని పరామర్శిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పరామర్శించారా శ్రీనివాస్? అక్కడికి వెళ్ళారా? అధికారులు వెళ్ళారా అక్కడికి? అయితే విశాఖ అయితే ఇప్పటికే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అర్ధరాత్రి చేరుకుని క్షతగాత్రులందరినీ పరామర్శించారు. ప్రభుత్వం తమకు అండగా ఉంటుంది, తమకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలా కూడా సహాయం అందిస్తుందంటూ కూడా క్షతగాత్రుల బంధువులకి అయితే పల్లా శ్రీనివాసరావు అలాగే తెలియజేయడం జరిగింది. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత నేరుగా ఢిల్లీ నుంచి రామ్మోహన్ నాయుడు కూడా విశాఖ చేరుకున్నారు. విశాఖ చేరుకుని అర్ధరాత్రి స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి ప్రమాదానికి సంబంధించి వివరణ కూడా కోరడం జరిగింది. అయితే దీని అన్నిటికీ సంబంధించి ఈ రోజు మధ్యాహ్నానికి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు ఏ విధంగా ఇంతమంది చనిపోవడానికి గల కారణాలపై అయితే దృష్టి సారించారు. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం అయితే ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అయితే ముఖ్యమంత్రి కూడా దీనిపై సమీక్షలు ఎప్పటికప్పుడు ప్రతి మినిట్ టు మినిట్ చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో మంత్రులతో కూడా సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్టీల్ ప్లాంట్ లో యథావిధిగా వర్క్ కంటిన్యూ అవ్వాలంటూ కూడా ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటూ ఊహాగానాలు వెల్లడయ్యి వెంటనే కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని నిలుపుదల చేసి లాభాల బాటలో నడిచే విధంగా స్టీల్ ప్లాంట్ అయితే అభివృద్ధి చేస్తున్న సమయంలో ఎలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం అంటూ కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అయితే రాత్రి కాస్త ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదం ఇప్పుడు కూడా విశాఖలో స్టీల్ ప్లాంట్ లో జరగలేదు. అయితే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం అంటూ కూడా అటు కేంద్ర మంత్రులు అలానే రాష్ట్ర మంత్రులు కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మృతుల కుటుంబాలు అయితే ఆవేదనకి మేము మృతుల కుటుంబాలకి అయితే తమ ప్రకట సానుభూతి అంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే ఈ రోజు విశాఖ చేరుకున్న తర్వాత దీనిపై ఇంకా ఒక స్పష్టత రానుంది. అయితే ప్రమాదానికి గల కారణం ఏంటనేది అయితే ఒక స్పష్టత రావడానికి మరో 2-3 గంటల్లో దీనిపై నివేదిక తెప్పించుకుని సీఎంఏ నేరుగా మాట్లాడే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సంగీత, కేంద్రం నుండి ప్రధాని మోదీ ఏమైనా స్పందించారా? ఎటువంటి హామీ ఇచ్చారు వాళ్ళకి? అయితే నిన్న జరిగిన ప్రమాదంపై నరేంద్ర మోడీ కూడా వెంటనే స్పందించారు. మృతుల కుటుంబాలకి 2 లక్షలు ప్రకటించడమే కాకుండా అలాగే క్షతగాత్రులకు కూడా 50,000 రూపాయలను అయితే ప్రధాని మోడీ ప్రకటించడం జరిగింది. అలాగే మృతుల కుటుంబాలకి తన ప్రకట సానుభూతిని కూడా తెలియజేశారు. ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం అంటూ కూడా అటు ప్రధాని మోడీ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలానే కేంద్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం చాలా దురదృష్టం అంటూ కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు. ఎందుకంటే దాదాపుగా స్టీల్ ప్లాంట్ లో ఇప్పుడు కూడా ఇంత ఘోరమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు జరగలేదు, ఇంతమంది ఎప్పుడు కూడా చనిపోవడం లేదు. ఇలాంటి దుస్థితి ఇలాంటి ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానన్న సమయంలో అది కోలుకుని ఇప్పుడు లాభాల బాటలో పడుతున్న సమయంలో ఇలాంటి దురదృష్టకర సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధగా ఉందంటూ కూడా ప్రతి ఒక్క మంత్రి అలానే లోకల్ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సిపిఐ సిపిఎం మాత్రం మృతుల కుటుంబాలకి దాదాపు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మృతుల కుటుంబాలు మాత్రం ప్రస్తుతానికి చాలా ఆవేదనలో ఉన్నారు. అయితే ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపై లోపల ఇంకా ఒక స్పష్టత రావాల్సింది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లోపల ఏదైతే బ్లాస్ట్ అయిందో ఆ బ్లాస్ట్ లోపల ఇంకా టెంపరేచర్ అలానే ఉంది. దాని లోపలికి వెళ్ళాలంటే దాదాపుగా ఇంకో 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారా అనే దానిపై కూడా ఇప్పటికే దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. సంగీత, థ్యాంక్ యూ శ్రీనివాస్.